ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాము అనేది. అఫీషియల్ హాట్‌స్టార్ ఓటింగ్ గురించి అయితే అసలు మనం ఫినాలే లాస్ట్ వీక్ అయితే వచ్చేసాం. ఈ వీక్ చాలా చాలా క్రూషియల్. ఈ వీక్‌లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళే టైటిల్ విన్ అయ్యే ఛాన్స్ హైలీ ఉంటుంది. మీ ఫేవరెట్స్ ఎవరన్నా ఉంటే ప్రతిరోజు ఇన్ని రోజులు ఎవరన్నా అంటే ఒక రోజు ఏస్తే ఇంకొక రోజు వేయడము అంటే మర్చిపోతూ ఉంటాం కదా! అలా కాకుండా ఎపిసోడ్ చూసి అండ్ మీ ఫేవరెట్ అయిన వాళ్ళకి ఓట్ అయితే వేయండి. ఈ వీక్ అనేది మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా క్రూషియల్. ఈ వీక్ ఓటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది ఆ టైటిల్ విన్ అయ్యేది ఎవరు అనేది. అండ్ ఆ ఓటింగ్ గురించి ఈ మండే రోజు ఎవరికి ఎంత ఓటింగ్ పడింది, ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు, ఎవరు బాటమ్‌లో ఉన్నారు దాని గురించి చెప్తాను. అది చెప్పే ముందు అండ్ ఎపిసోడ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఏం జరిగింది ఏంటి అనేది. అండ్ నేను ఇన్ని రోజుల నుంచి ఎపిసోడ్ చూసిన దాంట్లో ఈ ఎపిసోడ్ వచ్చేసి చాలా కూల్ అండ్ కామ్‌గా చాలా లవబుల్‌గా అయితే ఎపిసోడ్ అయితే ఉండింది. చాలా బాగా అంటే అలా వెళ్ళిపోయింది. కొట్లాట్లు అలాంటివి ఏం లేకుండా. అంటే ఎక్కడో మనకి ఒక ప్రేమ గురు ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో కొంచెం మనకి చూస్తుంటే అర్థమవుతుంది. కళ్యాణ్ అయితే చాలా చాలా తన కోపాన్ని మింగుకున్నాడు. అండ్ మనకి వసంతి గారైతే చాలా కామ్ అండ్ కూల్‌గా అయితే హ్యాండిల్ చేశారు. అది ఎలా హ్యాండిల్ చేశారు? ఏంటి? ఆ టాస్క్ ఏంటి? మొత్తం దాని చరిత్ర అంతా నేను ఎపిసోడ్ చెప్పుకుంటూ వస్తాను. ఆ టాస్క్ వచ్చిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి. వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దీని తర్వాత మనం అగ్ని పరీక్ష సీజన్ 2 అయితేమి, బిగ్ బాస్ 10 అయితేమి మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం అనమాట. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే ఫినాలి ఫస్ట్ వీక్ ఫస్ట్ డే ఎపిసోడ్ అనమాట ఇది. అండ్ ఈ ఎపిసోడ్ మనకి ప్రేమ గురు వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ కంటెస్టెంట్స్ అందరూ ఆ గార్డెన్ ఏరియాలో నిల్చొని ఉంటారు. వాళ్ళ ముందు కొన్ని టేబుల్స్ అయితే పెట్టుంటారు. ఆ టేబుల్స్ పైన కొన్ని బాక్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ప్రేమ గురు వచ్చేసి హాయ్ మై డియర్ లవ్లీ కపుల్స్ అని స్టార్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత కంటెస్టెంట్స్ అందరూ హాయ్ ప్రేమ గురు అని అంటారనమాట. అండ్ ఈ మ్యాన్షన్ లో మీ ప్రయాణం పూల పాన్పులుగా సాగలేదు. ఎన్నో కష్టాలు తట్టుకుంటూ ముందుకు సాగారు. ఇన్ని రోజులు మీరు చేసిన పోరాటానికి, మీ ప్రేమకి గుర్తుగా ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది అనైతే చెప్పారనమాట. ఆ టేబుల్ పైన ఉన్న బాక్సెస్‌ని ఓపెన్ చేయండి అనైతే ప్రేమ గురువు చెప్తారు. అండ్ ఆ బాక్సెస్ లో ఏముంటుందంటే వాళ్ళ హ్యాండ్ క్యాస్టిల్స్ వచ్చేసి కొన్ని గోల్డ్‌గా మారుంటాయి. గోల్డ్ కలర్‌లో ఇస్తారు. ఎందుకంటే మహేష్ అండ్ శాండ్రా ఫస్ట్ ఫైనలిస్ట్‌గా వచ్చినప్పుడు అది గోల్డ్ కలర్‌లో ఇచ్చారు కదా! అండ్ ఇలాగే వీళ్ళింక ఐదుగురు ఫైనలిస్టులు కాబట్టి ఇప్పుడు అలా చేంజ్ చేసి కొంచెం సర్ప్రైజ్ లాగైతే ఇచ్చారనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసాక. ఇంక మహేష్ ఇది నూకరాజు వచ్చేసి చూస్తా ఉన్నాడు. ఇది నిజంగానే గోల్డా తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి ఫస్ట్ అన్నట్లు. అది కొంచెం బాగా ఫన్నీ మూమెంట్‌గా అయితే అనిపించింది. నెక్స్ట్ అయితే ప్రేమగురు లవ్లీ కపుల్స్ మీరు చేసిన పోరాటమే మీ ఇద్దరి చేతులు కలయికలు ప్రతిరూపమైన మీ హ్యాండ్ క్యాస్టిల్స్ ఇలా గోల్డ్‌గా మారాయి. ఈ ప్రయాణంలో మీరు చాలా గొప్పగా నిలబడ్డారు. అందుకే మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1 టాప్ 5 కంటెస్టెంట్స్‌గా నిలిచారు. మీ అందరిలో నా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనైతే చాలా ప్రేమగా ప్రేమ గురువైతే చెప్పడం అయితే జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్‌ని ఒక అందమైన పాటతో, ఒక డాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుందామని అయితే చెప్తారు. అండ్ దీనికొచ్చేసి మన చిరంజీవి గారి సాంగ్ అయిన 'డోంట్ స్టాప్ డాన్సింగ్' పూనకాలు లోడింగ్ అనే పాటనైతే వేశారు. అందరూ వచ్చేసి మంచిగా డాన్స్ ఏశారు. ఇంక నటరాజ్ మాస్టర్ అయితే ఇచ్చి పడేశాడు. ఇంక డాన్స్ తెలిసిందే కదా మాస్టరు. అండ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అందులో పొద్దున్నే లేస్తాను ఇలాంటి సర్ప్రైజ్ అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు చెప్పు. మంచిగా డే అయితే మంచిగా అయితే స్టార్ట్ అయింది. అండ్ అక్కడితో మళ్ళీ ప్రేమ గురువు వచ్చేసి లవ్లీ కపుల్స్ ఈ అందమైన లవ్ మ్యాన్షన్‌లో మీరు చివరి స్టేజ్‌లో అదే చివరి ఇంగ వీక్‌లో అయితే ఉన్నారన్నమాట. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ గెలుచుకోవడానికి ఇంగ మీకు ఒక్క అడుగు మాత్రమే ఉంది. అందరూ కలిసి కొంచెం గట్టిగానే ప్రయత్నించండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అని అయితే చెప్పారు. అండ్ ఏదైతే అవి ఉన్నాయి గదా! అందరికీ థాంక్ యూ ప్రేమ గురు మీరు చెప్పారు. మీ హ్యాండ్ క్యాస్టిల్స్ తీసుకొని పోయి ఆ ప్రామిస్ వాల్ దగ్గరైతే పెట్టండి అనైతే చెప్పడం జరిగింది. అండ్ అందరూ వెళ్లి తీసుకొని వెళ్లారు. ఆ ప్రామిస్ వాల్స్ దగ్గర గూడా అవన్నీ అయితే పెట్టారు. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే జాను, బాను అండ్ వసంతి వీళ్ళ డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందనమాట ఎపిసోడ్‌లో. బాను వచ్చేసి ఏమంటున్నాడంటే నేను ఇక్కడి వరకు వచ్చాక చాలా నేర్చుకున్నాను అనైతే చెప్పడం జరిగింది. తర్వాత వాసంతి వచ్చేసి, "ఈ మ్యాన్షన్ అందరికీ ఇప్పుడు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళాక అర్థమవుతుంది.
వసంతి గారికి ఏం అర్థం కావట్లేదంటే ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది సరిగ్గా ఆడటం లేదని వసంతి గారికి అర్థం కావట్లా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే హౌస్ లో ఉండి, ఓ ఇది బిగ్ బాస్ రేంజ్ లో ఆడుతుంది, కొన్ని కోట్ల మంది దీన్ని చూస్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందని వాళ్ళు భ్రమలో ఉన్నారు. కాకపోతే అంత హైలైట్ అయితే అవ్వలేదు బికాస్ ఆఫ్ వీళ్ళు పెట్టిన రూల్స్. ఎందుకంటే మనం అన్ఫేర్ ఎలిమినేషన్స్ జరిగాయి, బాగా బాండ్ క్రియేట్స్ ఉన్న చిన్న పిల్లోళ్ళ గేమ్స్ పెట్టి ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. అది ఎక్కడ నాకు నచ్చలేదు, చూసే వాళ్ళకి నచ్చలేదు, అండ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి కూడా అది నచ్చలేదు అనమాట. నెక్స్ట్ ఇయర్ అన్నా వీళ్ళు సీజన్ 2 కొంచెం మంచిగా జనాల ఓటింగ్ ద్వారా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎన్ని బాండ్ క్రెడిట్స్, మళ్ళీ మళ్ళీ జడ్జెస్ బాండ్ క్రెడిట్స్ అంతా, మళ్ళీ ఇన్ని కథంగాలు పెడితే అవ్వదు పని. దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు జరిగిన అమ్మర్ గారు అండ్ అభిమానిక గారు అయితే వీళ్ళది అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా అదే అంటున్నారు వాసంతి గారు, అరే ఇప్పుడు అర్థం కావట్లేదురా వీళ్ళకి, బయటికి వెళ్ళాక అర్థమవుద్ది. నేను కళ్యాణ్ని తీసుకొస్తుంటే కళ్యాణ్ కూడా ఏం అర్థం కావట్లేదు, ఇక్కడికి వచ్చాక హీస్ షే పర్సన్ రా, తనకు కొంచెం సిగ్గు. నేను బయట ఉన్నప్పుడు అడుగుతుంటాను ఆ షోకురా ఈ షోకురా అని, రాడు అసలు షోస్కి రాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వచ్చాక అర్థమవుతుంది. ఏమన్నా యాక్టింగ్ చేయమన్నా, డాన్స్ చేయమన్నా చాలా ఏదో సిగ్గుపడుతున్నాడు అండ్ కొంచెం పానిక్ అయిపోతున్నాడు అని అయితే వసంతి గారు అయితే అలా చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరికి. అండ్ జాను వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా మాత్రం చాలా సైలెంట్ గా ఉంటారు అని అయితే చెప్తుందన్నమాట. అండ్ వసంతి గారు వచ్చేసి, అరే వాళ్ళు వచ్చేసి వాళ్ళు గేమ్ ఆడుకుంటారు, గేమ్ అయిపోయాక ఎమ్మటే వెళ్ళి రూమ్ లో వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటుంటారు, అండ్ ఎవరిని గెలకడం కానీ ఇలాంటివి అయితే ఏముండవు, వాళ్ళదే అన్నట్లయితే వసంతి గారు అయితే చెప్పడం జరుగుతుంది. కట్ చేస్తే కళ్యాణ్, ఆసియా వీళ్ళిద్దరు డిస్కషన్. ఆసియా గారు వచ్చేసి తింటూ ఉంటారు అండ్ కళ్యాణ్ ఏం చెప్తూ ఉంటాడు అనమాట, నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను, ఏదన్నా యాక్టివిటీ పెడితే నేను మహేష్ అండ్ శాండ్రాని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తాను. ఇప్పుడు ఉన్న మనం 5 కపుల్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళమే. నా దగ్గర క్లియర్ పాయింట్స్ ఉన్నాయి ఆసియా, వాళ్ళని టార్గెట్ చేయడానికి నేను చాలా క్లారిటీతో ఉన్నా అని ఆసియా గారితో చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా అక్కడి నుంచి మనకి మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఎప్పుడు వచ్చినా మాస్క్ మ్యాన్ ఒక్కడే వస్తాడు. ఈసారి మాస్క్ మ్యాన్ కి 2 బాడీ గార్డులు పంపించారు. అండ్ ఫినాలి వీక్ లో ఉన్నాం కదా, లాస్ట్ వీక్ కొంచెం హైప్ ఉంటే టీఆర్పీ రేట్ లాస్ట్ వీక్ లో కొంచెం పెరుగుతుందని ఏవో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చేసి ఆ ప్యారడైజ్ రూమ్ ని క్లోజ్ అయితే చేసేస్తాడు. ఇంకా ప్యారడైజ్ రూమ్ ఎవరు యూజ్ చేయడానికి లేదనమాట. అండ్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు వాళ్ళ లగేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా రూమ్లు ఏవి వాళ్ళకి ఇచ్చినట్లున్నారు, ఆ రూమ్స్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ నటరాజు మాస్టర్ అండ్ నీతు గారి డిస్కషన్ ఉంటుంది. కెమెరా ముందుకు వచ్చి ఏంటంటే బాధ అనమాట, ప్యారడైజ్ ఇప్పటి వరకు అందరికి వచ్చింది, వీళ్ళకైతే రాలేదు. అందుకని నటరాజు మాస్టర్ వచ్చేసి, మేమైతే మా ఫైట్ 100% ఎఫెక్ట్స్ అయితే పెట్టాము, కానీ ఆ ప్యారడైజ్ అయితే మాకు రాలేదు. అయినా ఇబ్బంది లేదు, రాకపోయినా ఇబ్బంది లేదు, మీరు మాటను చూస్తున్నారు, మీరే ఓటేసి మమ్మల్ని గెలిపించాలి అని ఆడియన్స్ కి చెప్తూ ఉంటారనమాట నీతు గారు అండ్ నటరాజ్ మాస్టర్. అండ్ అక్కడతో మళ్ళీ కట్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ నటరాజ్ మాస్టర్ నీతు గారు డిస్కషన్ ఏం చేసుకుంటూ ఉంటారంటే, అప్పుడు ఇప్పుడు జరిగింది కదా ఒక టాస్క్, కళ్యాణ్, వాసంతి అండ్ అలాగే నటరాజ్ మాస్టర్ నీతు గారికి టాస్క్ పెట్టారు కదా, అక్కడ ఆ టాస్క్లు గెలిచుంటే నటరాజ్ మాస్టర్ మేబీ ప్యారడైజ్ కి వెళ్ళేవాళ్ళు. మేబీ ఇప్పుడు అంటే ప్యారడైజ్ ని క్లోజ్ చేశాక ఏమన్నా ఫ్రస్ట్రేషన్ తో ఏమన్నా అవన్నీ గుర్తొచ్చినట్లు ఉన్నాయి కొన్ని, అందుకని ఆ టాపిక్ అయితే తెచ్చారు. అప్పుడు ఒకవేళ కళ్యాణ్ వాసంతి ఓడిపోయి ఉంటే ఆ 20 బాండ్ క్రెడిట్స్ ఒకవేళ పోయేటి, అవి మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా సంపాదించుకునే వాళ్ళు. మనకు అది చాలా క్రూషియల్ టైము, మన అమ్మాయిని అది చూసుకోవాలనుకుంటున్నాం కదా. అండ్ మళ్ళీ కళ్యాణ్ వచ్చి, అయ్యో మాస్టర్ మీరు అదే పాప కోసం ఆడారా, అది నాకు తెలియదు అని చెప్పాడు, అది నాకు నచ్చలేదు అని అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. అండ్ అలాగే నీతు గారు వచ్చేసి, వసంతి బాధపడుతూ ఉంటే మార్నింగ్ నుంచి పడుకొని ఉన్నాడు కానీ అస్సలు దగ్గరికే వెళ్ళలేదు అని అయితే చెప్పారు. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చేసి, అసలు అనిల్ గారు అయితే అనిల్ గారు మనకి అనిల్ గారు వచ్చేసి, అసలు అనిల్ గారు అయితే కరెక్ట్ గా చెప్పారు, నా మనసులో మాటల్ని బయట పెట్టేశారు అని అయితే చెప్పడం జరిగింది. అండ్ నీతు గారు వచ్చేసి, ఏంటి ఆ మాటలు అంటే, నువ్వు స్టేజ్ పైన ఒక్క 2 మినిట్స్ ఏడిస్తేనే తట్టుకోలేకపోయావు, అలాంటిది 2 డేస్ ఆ అమ్మాయి ఏడుస్తానే ఉంది, మరి దగ్గరికి వెళ్ళాలనిపించలేదా నీకని ఆ మాట చెప్పినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాండ్స్ అప్ అండి, హ్యాండ్స్ అప్ అని అయితే మనకి నటరాజ్ మాస్టర్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అది కూడా నాకు ఒక రకంగా ఇది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అసలు ఆ స్టేజ్ పైన మనం అందరం చూసాము, కొంచెం కాసేపు అట్లా ఫీల్ అయినందుకు, అంటే ఆ ఎలిమినేషన్ రౌండ్కి వెళ్ళిపోయి ఎమోషనల్ అయ్యి కొంచెం ఏడ్చారు వసంతి గారు. అప్పుడు కొంచెం కళ్యాణ్ వచ్చేసి బయటకు, అసలు వేడిస్తే నేను తట్టుకోలేను, నీకోసమే నేను వచ్చాను ఈ షోకి,
అని ఇదంతా చెప్పడం జరిగింది. అరే! అసలు, అసలు మంచిగా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందిరా, లవ్ ఉందని మనం అనుకున్నాం. కానీ ఏదైతే నూకరాజుతో ఒక చిన్న జరిగిన ఇష్యూ వల్ల అది కూడా ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. మరి వాళ్ళేం పెద్ద శత్రువులు కాదు. ఏదో నటరాజు మాస్టరు, నీతు అండ్ జాను, భాను వీళ్ళలాగా అండర్‌స్టాండింగ్ లేకుండా లేదు. అండర్‌స్టాండింగ్ ఉంది. ఆ అండర్‌స్టాండింగ్‌లోనే కొంచెం చనువు తీసుకొని మాట్లాడాడు. ఆ ప్రోమో అన్న దగ్గర కొంచెం మనోడికి నచ్చలేదు కళ్యాణ్‌కి. దాని తర్వాత అది పక్కకి తీసుకొని నార్మల్‌గా మాట్లాడుంటే, "అరే! ఇలా వద్దురా, ఇలాంటి ప్రోమోస్ అది ఇది అంటే మేము బ్యాడ్‌గా పోర్ట్రేట్ అవుతాం." అది చెప్పుంటే బాగుండేది. అండ్ ఇదొక తప్పు. దాని తర్వాత ఇంకో తప్పు ఏంటంటే ఆ కోపాన్ని వసంతి గారి దగ్గర చూపించడం. ఈ ఎఫెక్ట్ అనేది ఈ రోజు టాస్క్‌లో కూడా పడింది. నేను స్టార్టింగ్‌లో మీకు చెప్పా కదా! చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు అని చెప్పేసి. నాకెందుకో వసంతి గారు కళ్యాణ్‌ని కొంచెం తన ఆ కోపాన్ని బయటికి, ఇది ఫినాలి వీకు, ఇప్పుడు గూడా నువ్వు మళ్ళీ కోపంతో ప్రవర్తిస్తే ఓటింగ్ చాలా తగ్గిపోతుందని కూల్ అయితే చేస్తున్నట్లయితే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. మీరు ఎపిసోడ్ చూసేటప్పుడు కూడా అర్థమవుద్ది. ఆ టాస్క్ వచ్చాక నేను దాని గురించి క్లియర్‌గా మీకు చెప్తాను. అదనమాట, వీళ్ళు దీని గురించే డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి పారడైస్ రాకపోవడానికి కారణం కళ్యాణ్, వాసంతి అక్కడ గెలిచారు కాబట్టి. నాకౌట్స్ అయిపోయిన తర్వాత ఇంక మహేష్ అండ్ శాండ్రా వీళ్ళదేంటంటే ఇంక పారడైజ్ పోయింది. మరి ఏంటో గాని ఏదో బట్టలేదో కనిపించలేదంట. దానికి ఇద్దరేదో మూడ్ ఆఫ్‌లో ఉన్నారు. అండ్ మహేష్ గారు అండ్ వీళ్ళు కొంచెం ఏదో సీరియస్ అయ్యారు. కొంచెం లిటిల్ బిట్ అది కొంచెం చూపించారనమాట మధ్యలో మనకి. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంగ నటరాజ్ మాస్టరు అండ్ కళ్యాణ్ డిస్కషన్. వీళ్ళిద్దరు అక్కడ అందరూ ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారనమాట. నటరాజ మాస్టర్ అంటున్నాడు. ఒక బావగా చెప్తున్నా, నువ్వు నన్ను గెలిపించడం గాదు, నేను నిన్ను గెలిపించడం గాదు. మనిద్దరం కలిసేసి మహేష్ అండ్ శాండ్రాని అయితే గెలిపించామయ్యా. నటరాజ్ మాస్టర్ వచ్చేసి ఆ పారడైజ్ రూమ్ ఎప్పుడైతే మాస్క్ మ్యాన్ క్లోజ్ చేశాడో, అతనికి పారడైజ్ రాలేదని చెప్పేసి మొత్తం అదే మైండ్ సెట్‌తో ఉన్నాడు. అక్కడి నుంచే ఇంక మొత్తం దానికి సంబంధించి అన్నీ గుర్తొచ్చినట్టున్నాయి. అసలు మనకెందుకు పారడైజ్ రాలేదు అని ఆలోచించుకుంటూ దాని గురించే టాపిక్‌లు తీసుకొస్తూ ఉన్నాడు నిదానంగా. అండ్ ఇక్కడ ఇంక మహేష్ అండ్ శాండ్రా అసల నువ్వు నన్ను గెలిపించడం, నేను నిన్ను గెలిపించడం గాదు. మనిద్దరం కలిసేసి వాళ్ళని గెలిపించాం. వాళ్ళకి పారడైజ్ వచ్చింది అనేది చెప్తున్నాడనమాట. అండ్ కళ్యాణ్ వచ్చేసి కరెక్ట్ మాస్టర్. కరెక్ట్‌గా చెప్పారు అనేది చెప్పాడనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ ఏంటంటే ఇక్కడ ఈ టాస్క్ వచ్చేసి గార్డెన్ ఏరియాలో ఒక ట్రీ అయితే పెట్టారు వీళ్ళు. ఆ ట్రీకి సగం సైడ్ లీవ్స్ ఉంటాయి. గ్రీన్ లీవ్స్ ఆకులైతే ఉంటాయి. అండ్ ఇంకో సగం సైడ్ వచ్చేసి ఎండిపోయి ఉంటుంది చెట్టు. ఎలాంటి ఆకులు అలాంటివి ఏమి ఉండవనమాట. అండ్ ఇక్కడ కపుల్స్ ఫోటోస్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే ప్రేమ గురువు వచ్చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ అయ్యే అదే వీళ్ళు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని ప్రామిసెస్ చేశారు గదా! ఆ హ్యాండ్ క్యాస్టిల్స్ పైన రాసేసారు గదా! అంటే మేము పలాంది చెయ్యము. ఈ ప్రామిస్ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం మా పార్ట్నర్‌తో అని చెప్పేసి. ఆ ప్రామిస్‌ని ఎవరన్నా బ్రేక్ చేశారా? బ్రేక్ చేసిన వాళ్ళనొచ్చేసి అక్కడ ఎండిపోయిన దగ్గరైతే తగిలించాలి ఫోటో. అండ్ ఇప్పటికి ఆ ప్రామిస్ నిలబెట్టుకున్న వాళ్ళని ఆ గ్రీన్ సైడ్ అయితే వాళ్ళ ఫోటో తగిలిచ్చి కారణాలైతే చెప్పాలి. ఏంటి? ఎందుకు నిలబెట్టుకోలేదు? అది ఇది అని చెప్పేసి. ప్రక్రియ అయితే బానే ఉంది. కాకపోతే ఇక్కడ షాకింగ్ ఏంటంటే చాలా కూల్ అండ్ కామ్‌గా నడిచింది. నేను ఇంకా ఇక్కడ కొంచెం ట్రిగ్గర్ అయిపోతారేమో అందరూ అది ఇది అనుకున్నా. ఇంక ఫినాలే వీక్ వచ్చేసరికి ఆ వోటింగ్ అనేది చాలా మైండ్‌లో ఉంది. ప్రతి ఒక్కరికి మైండ్‌లో ఉందది. అది బాగా అర్థమవుతుంది. మీకు ఆ ఎపిసోడ్ చూసేటప్పుడు అది క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా మంది పేషెన్సీ‌గా చాలా కోపాన్ని తగ్గించుకొని కేవలం ఆ వోటింగ్ ఎక్కడ తగ్గుద్దో ఏంటో అని చెప్పేసి కోపం ఉన్నా కూడా మాట్లాడకుండా తగ్గి ఉన్నట్లయితే నాకైతే క్లియర్ కట్‌గా అర్థమైంది. అది మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి ఎపిసోడ్ చూసాక. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళనైతే పిలిచారు. వీళ్ళొచ్చేసి ప్రామిస్ కీపర్‌ని నూకరాజు అండ్ ఆసియా వీళ్ళిద్దరినైతే పెట్టారు. అండ్ వీళ్ళొచ్చేసి నీ పైన లవ్ అండ్ కేర్ ఎప్పటికీ తగ్గదు అని అయితే రాశాడంట దానిపైన. అండ్ అది నిజమే. మనం ఇప్పుడు ఎన్ని చూసుకుంటూ వచ్చినా టాస్క్‌లు ఓడిపోయినా, గెలిచినా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఒక అండర్‌స్టాండింగ్ అనేది మనం నూకరాజు, ఆసియా దగ్గర చూస్తూనే వస్తాం. వీళ్ళు కూడా కరెక్ట్‌గానే చెప్పారనిపించింది. అండ్ దాని తర్వాత ప్రామిస్ బ్రేకింగ్ వచ్చేసి కళ్యాణ్, వాసంతికైతే ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే. బిఫోర్ 2 వీక్స్‌లో వీళ్ళు చేసిన రచ్చ, కళ్యాణ్ చేసిన రచ్చ ఏదైతే ఆ 2 డేస్ మాట్లాడకుండా అండ్ వసంతి గారైతే ఏడుస్తూనే ఉన్నారు. ఈ చిన్న అది ఇంక దాన్ని ఆ పాయింట్ తీసుకొనొచ్చారు. తీసుకొని రావాలి కూడా ఖచ్చితంగా. అందుకే ఇంక వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక ఆ పాయింట్‌ని తీసుకొచ్చారు, చెప్పారు. అండ్ ప్రతిసారి వసంతి గారే లేచారు. దానికి సమాధానం చెప్పారు. అండ్ మీరు చూస్తున్నంత సేపు కళ్యాణ్ వచ్చేసి ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషను వదిలితే వెళ్లి కొడదాం అన్నట్టుంది ఆ ఎక్స్‌ప్రెషన్. అంత కోపం ఫేసు. మరి ఎందుకు లేచి మాట్లాడటం లేదు అనేది నాకు డౌటొచ్చింది.
ఏమన్నా వసంతి గారు ఏమన్నా కూల్ చేస్తున్నారా? ఫినాలే వీక్ ఏమన్నా ఇప్పుడు కూడా ఇన్ని రోజులు కోపంగా మాట్లాడిన దాని వల్లే బాండ్ క్రెడిట్స్ తగ్గుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలా మాట్లాడితే బాండ్ క్రెడిట్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఓటింగ్ అయితే జనాల దగ్గర నుంచి ఖచ్చితంగా తగ్గుతుందని ఏమన్నా వీళ్ళు ఇంగా అందుకని వసంతి గారు ఏమన్నా కూల్ చేశారా? అన్నట్లు అనిపించింది. కళ్యాణ్ అయితే ఎక్కడ కామ్ లేడు. ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లో మాత్రం ఆ కోపం అయితే ఒక రేంజ్‌లో అయితే కనిపించింది. కాకపోతే లేచి మాత్రం మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ మొత్తం వసంతి గారే డీల్ చేసేసారు. కామ్ అండ్ కూల్‌గా. సెకండ్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారిని అయితే పిలిచారు. ప్రామిస్ కీపర్ వచ్చేసి నూకరాజ్ అండ్ ఆసియా అయితే పెట్టడం జరిగింది. అలాగే ప్రామిస్ బ్రేకింగ్ వచ్చేసి కళ్యాణ్ వాసంతి సేమ్ ఈఏ పాయింట్స్ తీసుకొచ్చారు. ఆ అమ్మాయి 2 డేస్ నుంచి బాధపడుతున్నా నువ్వు అసలు రాలేదు. దీనికి కళ్యాణ్ వచ్చేసి ఒక్క నిమిషము. అంతేలేండి. అవే పాయింట్స్. ఇన్ని రోజుల నుంచి ఏడుస్తున్నా అంటే అక్కడ ఏం రాసాడంటే కళ్యాణ్ గ్రోతింగు అంటే నిన్ను ఎప్పుడు ఏడిపించను అలాంటి సంథింగ్ రాసాడనమాట. కాకపోతే ఇక్కడ ఏడిపించాడు గదా! అండ్ ఏడిపించాడు. ఎక్కడ గూడా వచ్చి అట్‌లీస్ట్ ఇంక అది అప్పటితో ఒక 5 మినిట్స్‌లో సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్‌ని 2 డేస్ వరకు లాక్కుంటూ వెళ్ళిపోయాడు. గేములు ముఖ్యం కాదు. మన బాండింగ్ అనేది ముఖ్యము. ఎప్పుడు కన్నా నువ్వు దానికోసం అది చిన్న దానికోసం జస్ట్ పక్కకెళ్ళి మాట్లాడుకుంటే అయిపోయేది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇంతవరకు తీసుకొచ్చావు. అది మాకు నచ్చలేదు. అందుకని యూ ఆర్ ఎ ప్రామిస్ బ్రేకర్ అనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ అక్కడ గూడా అసలు చాలా చాలా కోపం అదంతా చూసాము. కానీ వసంతి గారే మొత్తం డీల్ చేసేసారు. నెక్స్ట్ జాన్ అండ్ బాన్ వీళ్ళైతే ప్రామిస్ కీపర్ వచ్చేసి నూకరాజ్ ఆసియాన్ అయితే పెట్టారు. దాని తర్వాత ప్రామిస్ బ్రేకింగ్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతూన్ అయితే పెట్టడం జరిగింది. దీనికి వచ్చేసి కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను అని అయితే చెప్పాడంట. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ అయితే అలా చెప్పాడంట. కానీ వీళ్ళేం చెప్పారంటే మీరు ఈ మధ్య ఏదో ఒక 1 వీక్ కూల్ ఉన్నారు కానీ అంతకు ముందు అయితే ఫుల్ అగ్రెషన్ ప్రతిదానికి ఎన్నో సార్లు మీరు కోప్పడుతున్నప్పుడు నీతూ గారు వచ్చేసి మీ నోరుని మూసేయడము ఇవన్నీ మేము చూసాం మాస్టర్. అది గాని కొంచెం అది మీరు బ్రేక్ చేసినట్లే కదా అనేది చెప్పారు. కానీ నటరాజ్ మాస్టర్ ఏమంటున్నాడంటే అది కాదు. అంటే నేను మనకి నీతూ గారి పైన కోపడ్ను అండ్ అనైతే నేను చెప్పాను. నేను కోప్పడింది మాక్సిమము ఆ టాస్కుల దగ్గర ఓడిపోయినందుకు దానికి దీనికి కోప్పడ్డాను గానీ, మా పార్ట్నర్ దగ్గరైతే నేను ఎప్పుడు కోప్పడలేదు అనైతే చెప్పడం జరిగిందనమాట. అండ్ మేమైతే ఈ పాయింట్‌లయితే తీసుకోము అనైతే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అండ్ వాసంతి వచ్చేసి ప్రామిస్ కీపర్ జాన్ అండ్ బాన్‌కైతే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రామిస్ బ్రేకింగ్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతుకి ఇచ్చారు. అండ్ కళ్యాణ్ వచ్చేసి కరెక్ట్ గానే చెప్పాడేమో అనిపించింది నాకైతే. అదే అంటే ఒప్పుకున్నాడు. తనకు కూడా అర్థమైపోయింది. ఇన్ని రోజులు మాస్టర్ మీరు నేను ఇద్దరమే కోప్పడ్డాం. మనకి బాండ్ క్రెడిట్స్ తగ్గాయి అంటే కేవలం మన కోపం వల్లే తగ్గాయి. మాక్సిమం నువ్వు నేను ఒకే స్టేజ్‌లో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అది తగ్గించుకున్నాము. అండ్ దానివల్లే మీకైతే పెడుతున్నాను అన్నట్లయితే చెప్పడం జరిగింది. అండ్ నటరాజ్ మాస్టర్ ఇంకా నేనైతే దీన్ని తీసుకోను. నేను బాగా కోప్పడిందే ఆ టాస్క్‌లు ఓడిపోయినప్పుడు అక్కడే కోప్పడతాను గానీ, ఎప్పుడు మా పార్ట్నర్ దగ్గరైతే నేనెప్పుడు కోప్పడిందైతే లేదు అనైతే చెప్పారనమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇలా ఎండింగ్‌లో కొంచెం కామెడీతోనే బావా! బావా! అనుకుంటూ కామెడీగానే అది అయిపోయింది. నెక్స్ట్ 'ప్రేమ గురువు' వచ్చేసి ఇంకా చూసారు కదా! మీరు ఇన్ని రోజులు మీ ప్రామిస్ బ్రేకింగ్ ఎంతమంది చెప్పారో, ప్రామిస్ కీపింగ్ ఎంతమంది పెట్టారో, ఇక నుంచన్నా వాళ్ళ మాటలు తీసుకొని మీరు మారతారని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ మీకు ఇంకొక 1 వీకే ఛాన్స్ ఉంది అని ప్రేమతో మీ 'ప్రేమ గురు' అనైతే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి 'నూకరాజు' వచ్చేసి చాలా బాధపడుతున్నాడండి. చాలా చాలా బాధపడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే అది అన్నాడో అండ్ అక్కడి నుంచి వీళ్ళ కళ్యాణ్, వాసంతి కొంచెం వాళ్ళిద్దరి మధ్య అంటే నా వల్లే వీళ్ళకి అండర్‌స్టాండింగ్ పోయింది. నా వల్లే వసంతి గారు ఏడ్చారు. నా వల్లే ఇదంతా జరిగిందని తనకుంది. మనకి మీరు చూస్తే ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుందనమాట. అండ్ ఎమ్మటే మళ్ళీ ఆసియా గారు వెళ్ళేసి మనకి కళ్యాణ్‌తో మాట్లాడడం, "అన్న చాలా బాధపడుతున్నాడు నూకరాజు. అది అనుకోని చేయలేదు. ఏదో అప్పుడు ఆ టైమింగ్‌లో మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి అప్పుడు అనాల్సొచ్చింది ఆ ప్రోమో అనే మాట. అండ్ ఒకసారి వచ్చి మాట్లాడన్నా చాలా బాధపడుతున్నాడు" అది ఇది అంటే, అరే నేను దాన్ని అంటే నాకు చాలా కోపముందిరా. ఎందుకంటే 'నూకరాజు' పైన అంటే ఆ రోజు ఆ మాట వల్లే మాకు బాండ్ క్రెడిట్స్ తగ్గాయి. అండ్ ఇప్పుడు మా ఇద్దరి మధ్య కూడా డిస్టెన్స్ వచ్చింది ఆ 2 డేస్. కానీ నేను ఓకే. ఏం పర్లేదు అది ఇది అనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ 'నూకరాజు' వచ్చేసి ఏమంటున్నాడంటే పడుకొని 'ప్రేమ గురు' ఫస్ట్ ఆ చెట్టుని తీసేయండి అక్కడి నుంచి. అంటే ఇప్పుడు కొంతమంది అటు తిరుగుతా, ఇటు తిరుగుతా ఫోటోల్ని చూస్తూ ఉంటారు. మళ్ళీ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లేనిపోని గొడవలన్నీ జరుగుతాయి. మీకు దండం పెడతా బాబు ఫస్ట్ ఆ చెట్టుని తీసేయండి అనైతే అంటాడనమాట. దాని తర్వాత వచ్చేసి
అయితే ఫీల్ అయితే అవుతున్నాడు కొంచెం నూకరాజు అయితే. అరే! అనవసరంగా అన్నట్టున్నానే, నా వల్ల ఇంత జరిగింది ఊరికే అని. అది అర్థమవుతుంది క్లారిటీగా. అండ్ ఫర్ దట్ దాని తర్వాత మనకి నూకరాజు అండ్ వసంతి గారి డిస్కషన్ అయితే కొంచెం వస్తారు. దాని తర్వాత మాట్లాడతారు. అండ్ నూకరాజు వచ్చేసి అది టాస్క్ జరుగుతుంది గదా! ఆ మధ్యలో అంటాడనమాట. మా కమెడియన్స్‌కున్న బాధే ఇది. మేము కామెడీ చేస్తే ఎవరు తీసుకోరు. మా పైన మాత్రం ఎన్నో కామెడీలు వేస్తారు. అది ఇది అని చెప్తూ ఉంటాడనమాట. అండ్ అందుకు ఆ డిస్కషన్ ఇక్కడ నడుస్తూ వసంతి గారొచ్చేసి, "అరే! అలా ఏం కాదురా" అని అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే కమెడియన్ అని అలా ఏం అని కాదు. కొంచెం అక్కడ ఆ ప్రోమో అని నువ్వు అనకుండా ఉంటే బాగుండేదంటే, అదే కానీ నేను అది సడెన్‌గా అట్లా వచ్చేసింది. మా ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి నేను అలా అన్నాను. అది ఇది అని చెప్పాక, ఓకే. అది షార్ట్ ఔట్ చేసుకుంటారు. పర్లేదు కొంచెం కూల్‌గానే మాట్లాడుకుంటారు. కాకపోతే కళ్యాణ్ ఈళ్ళు నూకరాజు వచ్చేసి ఇంకా మాట్లాడుకోరనమాట. మరి ఇప్పటికైతే స్టిల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఒక 5 డేస్ వరకుంది. మరి ఇంగ అప్పుడు తర్వాత చూడాలి. రేపటి ఎపిసోడ్‌లో ఏమన్నా మాట్లాడుకుంటారని చెప్పి తెలుసు. రేపటి ఎపిసోడ్‌లో నాకు తెలిసి మాట్లాడుకుంటారులే అండి. కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే పెట్టారు. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేను లాస్ట్‌లో చెప్తా. దాని తర్వాత నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారి డిస్కషన్ అనమాట. నటరాజ్ మాస్టరు నీతో డిస్కషన్ ఏంటంటే, గేమ్స్ పరంగా మనకి కళ్యాణ్, వాసంతి చాలా చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చారు. అండ్ కపుల్స్ పరంగా మనం చాలా చాలా స్ట్రాంగ్‌గా మనం ఇచ్చాము. అండ్ దీని పరంగా చూసుకున్నట్లయితే మనకే ఓటింగ్ ఎక్కువ పడాలి. ఓటింగ్ ఇంగా నటరాజ్ మాస్టర్ ఎళ్ళిపోయాడు ఇంగ. ఫినాలే వీక్ వచ్చేసరికి డైరెక్ట్ ఇంగ మొత్తం ఓటింగ్ గురించి ఆలోచిస్తున్నాడు. చాలా కామ్ అండ్ కూల్‌గా అయితే వీళ్ళైతే ఒక ఫ్లోలో అయితే వెళ్తున్నారు. వీళ్ళకి కూడా అర్థమైపోయినట్లుంది. కళ్యాణ్, వసంతికి మనకే ఉండబోతుంది పోటీ అని మొత్తం కంపేర్ చేసినంతా ఇంక మొత్తం కళ్యాణ్, వాసంతితో వీళ్ళతోనే ఇగ నటరాజ్ మాస్టర్ ఇంగ చేసుకుంటూ ఉన్నాడనమాట. అండ్ కళ్యాణ్ అండ్ వాసంతి డిస్కషన్ ఇది చాలా చాలా క్యూట్‌గా ఎవరన్నా కళ్యాణ్ అండ్ వసంతి ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే మంచి క్యూట్ అంటే మీరు ఇన్ని రోజులు పోయిన ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ ఆ గొడవలన్నీ చూసారు కదా! ఇది చాలా బాగా నాకు నచ్చింది. అందుకనే మొత్తం డైలాగ్స్ అన్నీ క్లారిటీగా రాసుకున్నా. వసంతి గారంటారు, "ఒకసారి నిన్ను చూస్తే అయ్యో! పాపం అనిపిస్తది. ఒకసారి నిన్ను చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తది" అంటదనమాట. దాని తర్వాత కళ్యాణ్, "నన్ను కొట్టి చంపేస్తే నువ్వెలా బతుకుతావే" అంటాడు. ఇది కొంచెం కామెడీగానే ఉంది గదా! చేసిందంతా చేసి తర్వాత వసంతి గారొచ్చేసి, "దీనికేం తక్కువ లేదు" అని అంటారనమాట. దాని తర్వాత కళ్యాణ్, "నిన్ను ఎవరు భరిస్తారు నేను తప్ప" అంటాడనమాట. ఇది గూడా కొంచెం కామెడీగా అనిపించింది. వసంతి గారు, "నిన్ను నిన్ను భరించేది నేనా? లేకపోతే నన్ను భరించేది నువ్వా?" అని అంటారనమాట. ఇది మాత్రం కరెక్ట్. అండ్ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' షోకి మనం పెళ్లి కాకముందు వచ్చుంటే బాగుండేది 'ప్రేమ గురువు' అని అంటుంది. కళ్యాణ్ వచ్చేసి, "ఇది ఇప్పుడేమైంది" అని అంటాడనమాట. దాని తర్వాత వసంతి గారొచ్చేసి, "అప్పుడైతే ఇంకా బాగుండేదిరా" అనైతే అంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి వసంతి గారొచ్చేసి, "వై మీ? వై మీ? నేనే ఎందుకు? నేనే ఎందుకు? కళ్యాణ్ నీ డైలాగే నేను చెప్తున్నాను. నేనే ఎందుకు?" అని కొంచెం కామెడీ రూపంలో అలా వాళ్ళిద్దరిది కొంచెం బాగా అనిపించింది. మొన్న చూసిన ఎపిసోడ్ తర్వాత కొంచెం వీళ్ళిద్దరు కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉండుంటే, హమ్మయ్య! అన్నట్లయితే అనిపించిందనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంక ప్రేమ గురువు వచ్చేసి మేల్ పార్ట్నర్స్ లాంచ్ ఏరియాకి వచ్చేయండి త్వరగా అని అయితే చెప్పారు. అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసారు. అక్కడ కొన్ని గిఫ్ట్స్ అయితే పెట్టారనమాట ప్రేమ గురువు. అక్కడ వచ్చేసి ఏమున్నాయంటే పట్టీలు, ఇయర్ రింగ్స్, శారీ, ఫ్లవరు, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కటి అంటే ఐదుగురున్నారు కదా! ఒక్కొక్కటి ఎంచుకోవాలి. ఎంచుకొని కెమెరా ముందుకొచ్చి చెప్పాలి. దాని తర్వాత దాన్ని ఒక గిఫ్ట్ లాగా క్రియేట్ చేయాలి. వాళ్ళ పార్ట్నర్‌కి తెలియకుండా దాన్ని ప్రేమ గురించి చెప్పినప్పుడు అంటే ఏదో ఒక పెట్టారులేండి. లాస్ట్‌లో శ్రీముఖి గారొస్తారు. అక్కడ కొంచెం ఏదో మనకి సాటర్‌డే రోజు సెటప్ ఉంటుంది చూడు. అలాంటి సెటప్ అయితే ప్లాన్ చేసి అక్కడ ఏమైనా ప్రపోజల్స్ అది రేపటి ఎపిసోడ్‌లో వస్తదేమో. అంటే కొంచెమే చూపిచ్చారు. ప్రపోజల్స్ వచ్చి రేపటి ఎపిసోడ్‌లో వస్తాయి. అలా అయితే చెప్పారు. అండ్ మొత్తానికైతే వీళ్ళైతే మనకి నటరాజు మాస్టర్ అయితే పట్టీలయితే తీసుకున్నాడు. అండ్ కళ్యాణ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు. దాని తర్వాత నూకరాజు వచ్చేసి శారీ అయితే తీసుకున్నాడు. భాను అండ్ మహేష్ వీళ్ళిద్దరి మధ్య ఒక బిగ్ ఫైట్ జరిగింది. ఇద్దరు బ్యాంగిల్స్ తీసుకుంటామని పెద్ద ఫైట్ జరిగింది. దాని తర్వాత మహేష్ వచ్చేసి నాకు రీసెంట్‌గానే పెళ్లయింది. కొంచెం మీకు 7 ఇయర్స్ అయింది కదా పెళ్లి. కొంచెం అండర్‌స్టాండ్ చేసుకో. నేను బ్యాంగిల్స్ తీసుకుంటాను అది ఇది అంటే, సరే కొంచెం బాగా నచ్చుతాడండి. అంటే కొంచెం పర్లేదు అనిపిస్తది చూస్తుంటే. భాను తీసుకోమంటే ఇంక తర్వాత భాను వచ్చేసి ఫ్లవర్ తీసుకున్నాడు. దాని తర్వాత మహేష్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకుంటాడనమాట. ఇంక సడెన్‌గా షాక్. శ్రీముఖి గారు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అంటారనమాట. ఇదేంట్రా అసలు శ్రీముఖి గారు ఎందుకొచ్చారు మధ్యలో అన్నట్లు అనిపించింది.
అసలు సడన్ గా తీసుకుని చాలా పెట్టేశాడు మన ముందు. ఎడిటర్ ఎవరో దండం పెట్టాలి. తర్వాత శ్రీముఖి గారు వచ్చేసి ఫినాలి ఫస్ట్ వీక్ ప్రపోజల్ నైట్ అంటూ వచ్చారనమాట. ఇది ప్రపోజల్స్ డే నైట్ అంట ఇది. అండ్ అదే కదా వీళ్ళు గిఫ్ట్స్ గా తయారు చేశారని చెప్పారు కదా, అవి ఇంకా ఈ రోజు కొన్ని ఫన్నీ మూమెంట్స్ చెప్పుకొని అవి ఇవి చెప్పుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం అండ్ కొన్ని మూమెంట్స్ చెప్పడం, ఇలా మేబీ ఇలాంటివి ఏమన్నా రేపు ఉంటాయేమో. రేపటి ఎపిసోడ్ క్లారిటీగా చెప్తాను, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే ఏం పెద్దగా ఏం చూపించలేదు. వీళ్ళైతే గిఫ్ట్లు అయితే ప్లాన్ చేశారు. అండ్ శ్రీముఖి గారు వచ్చేసి ప్రపోజల్ నైట్ అని చెప్పారు. అండ్ వాళ్ళందరినీ పిలిచారనమాట. అండ్ అందరూ కూర్చున్నారు. దాని తర్వాత వచ్చేసి అండ్ ఇదే చెప్పమని చెప్పారు నటరాజ్ మాస్టర్ని అయితే. నేనైతే చాలా నటరాజ్ మాస్టర్ని లేపేసి, ఏంటి మాస్టర్ అసలు మీరు ఫైనలిస్ట్గా ఉన్నారు, దీని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు చాలా షోస్కి వెళ్ళాను, ఎప్పుడు ఫైనలిస్ట్ అవ్వలేదు. ఈసారి మా వైఫ్ పక్కన ఉంది కాబట్టి నేనైతే ఫైనలిస్ట్ అయ్యాను. నిజంగా మా వైఫ్ నా లక్ అండి బాబు అంటాడు అనమాట. అండ్ దాని తర్వాత అందరినీ ఇలాగే క్వశ్చన్స్ ఒక తర్వాత మనకి కళ్యాణ్ అయితేమి, వాసంతిని అయితేమి, తర్వాత మహేష్ అని సెంటర్ అందరినీ లేపి అండ్ మీరు ఫైనలిస్ట్గా వచ్చారు కదా, ఏంటి ఏమనుకుంటున్నారు ఏంటి అని అందరిని అడుగుతారు. వాళ్ళు కూడా సమాధానాలు చెప్తారు. అక్కడతో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోద్ది. రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీళ్ళ గిఫ్ట్లు ఇవ్వడము, దాని తర్వాత గిఫ్ట్లు ఇచ్చాక కొంచెం ఇన్ని రోజులు ఆ కొట్టాట్లు, ఆ బాండ్ క్రెడిట్స్ అవి ఇవి అనుకుంటూ కొట్టుకున్నారు కదా, ఇప్పుడు కొంచెం ఇలాంటి లవబుల్ మూమెంట్ పెట్టారు. అంతకు ముందు కూడా ప్రతిరోజు గేమ్ టాస్కులు పెట్టుకుంటూ వచ్చారు ఎపిసోడ్లలో. మధ్యలో ఇలాంటి ఏమన్నా కొన్ని పెట్టుంటే ఒక పక్క గొడవలు, ఒక పక్క ఈ లవ్వు, ఇవన్నీ సెట్ అయ్యేటేమో అనిపించింది. ఒకటేసారి ఇవన్నీ పెట్టుకుంటూ గందరగోళం అయిపోయింది. చూసే వాళ్ళు కూడా చిరాకు దుబ్బింది, చిప్పు దుబ్బింది. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో దయచేసి కామెంట్ అయితే చేయండి. రేపు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ దీని తర్వాత ఓటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ వీక్ ఇంత ఫస్ట్లో చెప్పాను కదా, చాలా 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 క్రూషియల్ వీక్. దయచేసి ఏ రోజు అంటే 7 days మర్చిపోకుండా హాట్స్టార్కి వెళ్ళి ఎపిసోడ్ చూసే ఓటేయండి. ఎపిసోడ్ చూసే ఓటేయండి. అప్పుడే ఓట్ అనేది ఒక జెన్యూనిటీ ఉంటుంది. ఇంకా బయట ప్రమోషన్స్ అనేది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మరి? బిగ్ బాస్ కూడా ఇంత ప్రమోషన్స్ లేవే, ఇప్పుడు ఎందుకన్నా దీనికి ఇంత ఉన్నాయి ప్రమోషన్స్ అంటే, వాళ్ళు ఇప్పుడు ఏం హౌస్లో లేరు ఎవరు, అందరూ బయటకు వచ్చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉన్న ఫేమ్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి ఇలాగ ఫోన్లు చేసి ఇలా చేయండి ఓటేయండి అది ఇది అని చెప్పేసి. మనకి ఎక్కువగా కనిపిస్తున్నది నటరాజ్ మాస్టర్ అనేది, వీళ్ళ పేరు ఎక్కువ వినిపిస్తుంది ప్రమోషన్స్ ప్రకారంగా. దాని తర్వాత వాసంతి కళ్యాణ్. ఇంకా తక్కువగా కనిపించేది జాన్ అండ్ బాను, నూకరాజు ఆసియా కూడా పర్లేదు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు ప్రమోషన్స్. ఈ మ్యాక్సిమం చాలా మంది ఎపిసోడ్ చూడకుండానే ఏదో మాకు నచ్చిన సెలబ్రిటీ చెప్పాడు అని త్వరగా ఈ హాట్స్టార్కి వెళ్ళి ఆడ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని సెర్చ్ చేసేసి అండ్ నొక్కేసి ఆ ఎపిసోడ్ని ఆ ఓట్ అనే కాడికి వెళ్ళి వేసేస్తున్నారు. వీళ్ళు ఎలా ఆడారా, ఏం చేస్తున్నారా, ఇవన్నీ మాకు అవసరంలా. మాకి నచ్చిన పర్సన్ మాకు చెప్పాడు, స్టోరీలో చెప్పేశాడు ఏమని ఓటు, మేము వేసేస్తున్నాం. అదే నచ్చంది అలా వేస్తున్నారు కాబట్టి ఫేక్ ఓటింగ్ చాలా పడుతుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్న ఆటల ప్రకారం దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ రోజు వచ్చిన ఓటింగ్ ప్రకారం ఓకే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళైతే ఉన్నారనమాట. మంచి ఓటింగ్ పడుతుంది. పోయిన వీక్ వరకు కూడా నటరాజ్ మాస్టర్ అండ్ నీతు ఉన్నారు. ఈ వీక్ వీళ్ళు కొంచెం మంచిగానే ఓటింగ్ అయితే పడుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వీళ్ళైతే ఉన్నారు. ఇంకా మనకి ఎటన్నా మారచ్చు. అండ్ ఇప్పుడు అందరూ బయట ఉన్నారు కాబట్టి అండ్ వీళ్ళు ఇంకా ఓటింగ్ తగ్గే కొద్దీ వీళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు ప్రతిరోజు ఓటింగ్ ఎవరికి ఎక్కువ ఉంది ఏంటి అని. అండ్ దీన్ని బట్టి ఓటింగ్ కళ్యాణ్ అనేది కొంచెం మారుతుంది. ఈ రోజు వరకు అయితే కళ్యాణ్ వాసంతి టాప్, సెకండ్ ప్లేస్ నటరాజ్ మాస్టర్ నీతు, థర్డ్ ప్లేస్లో నూకరాజు అండ్ ఆసియా వీళ్ళైతే ఉన్నారు. అండ్ ఈ మధ్య కొంచెం మంచిగానే కామెడీ అయితే చేశారు కదా, జడ్జెస్ దగ్గర కామెడీ చేయడం. అంతకుముందు ఎపిసోడ్లో టాస్క్లు ఆడకపోయినా కానీ వీళ్ళ కపుల్ చాలా మందికి నచ్చారనమాట. దాని తర్వాత వీళ్ళు చేసే కామెడీ అయితే మనంతా అందరికీ నచ్చింది కాబట్టి. అండ్ ఏదైతే కళ్యాణ్ వాసంతి ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలో ఏం తప్పు లేదు. అండ్ మనకి నూకరాజు కూడా చాలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కొంచెం కలిసి వచ్చి ఓటింగ్ కూడా కొంచెం పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా, వీళ్ళకి ఓటింగ్ చాలా తగ్గింది కొంచెం. అంటే ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా మళ్ళీ ఏం లేదు, ఎక్కడ కనిపించలేదు మనకి. కొంచెం డౌన్ఫాల్ అయితే అయినట్లయితే అనిపించింది. ఏమో చూద్దాం ఇంకా రేపటి నుంచి ఏమన్నా ఎలాంటి టాస్క్లు పెడతారు ఏంటి, వీళ్ళు ఎలా ఉంటారు హౌస్లో, ఓటింగ్ పెరుగుద్దా. నాకు తెలిసి ఇంకా ఇది వన్ సైడ్ అంటే ఇంక వీళ్ళిద్దరి మధ్య ఉండబోతుంది. కళ్యాణ్ బాస్ అంటే నటరాజ్ మాస్టర్ నీతు వీళ్ళల్లో ఇద్దరిలోంచి ఎవరో ఒకరైతే ఖచ్చితంగా టైటిల్ అయితే తీసుకుంటారు, అదైతే ఫిక్స్. ఇంకా మిగతా వీళ్ళందరూ ఇంకా నార్మల్. మహేష్ అండ్ శాండ్రా వీళ్ళైతే 4th, 5th ప్లేస్ జాన్ అండ్ బాన్, వీళ్ళు ఎక్కువ ప్రమోషన్స్ చేయట్లేదు
అండ్ మనం ఇన్స్టాలో నేను వీడియోస్ చేసినా ఎక్కువ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు జాన్ అండ్ డాన్ గెలవాలి అది ఇది అని. మరి ఓటింగ్‌లో అయితే మరి రావట్లేదు. ఇదనమాట వీడియో. అండ్ ప్రస్తుతానికి మండే రోజుకి ఇది ఇలా అయితే సాగుతుంది ఓటింగ్. అండ్ ఈ ఎపిసోడ్ మీ అందరికీ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. మామూలుగా నేను ఎపిసోడ్ ఏం చేస్తున్నానంటే చాటభారతం అంతా రాయట్లా. ఇప్పుడు ఎంత మహా అయితే 1 అవర్ ఉంది. 1 అవర్‌లో వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ రాసుకుంటూ చెప్పాలంటే అదంతా అయ్యే పని గాదు. అండ్ మనకు గూడా ఇనే వాళ్ళకి గూడా చిరాకు దొబ్బుద్ది. ప్రతి ఒక్కటి ఏదో పాఠం చదువుకుంటూ ఏదో ఒక మనకి పాఠం ఏదో చదువుకుంటా పోతున్నట్టుంటే మీకేం అర్థమవుద్ది? అర్థం కాదు గదా! అందుకని ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంటే సిట్యుయేషన్స్ జరుగుతుంటాయి గదా! అక్కడ ఆ సిట్యుయేషన్‌లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఏంటి? ఆ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ రాసుకొని నేనైతే మీకు చెప్తున్నాను. అదనమాట మ్యాటర్. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం దయచేసి ఆ కామెంట్ బాక్స్‌లో అయితే తెలియచేయండి. తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.